భారతదేశంలో సంక్రాంతి అంటే కేవలం పంట చేతికొచ్చిన సందర్భంగా రైతులు చేసుకునే పండగ మాత్రమే కాదు. అది ఆకాశాన్ని రంగులతో నింపే సంబరం. ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు రాష్ట్రం మారితే పండగ పేరు మారుతుంది, ఆచారం మారుతుంది. కానీ పతంగులు ఎగురవేసే ఆనందం మాత్రం దేశమంతా ఒకటే. పంటల కోత ముగిసి కొత్త కాలాన్ని ఆహ్వానించే సంకేతంగా భారతదేశంలో కైట్ ఫెస్టివల్ అనేది సంక్రాంతి పండుగలో కీలక భాగంగా మారింది. గుజరాత్ రాష్ట్రంలో ఈ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ కైట్ ఫెస్టివల్ ను ఉత్తరాయణ్ అని పిలుస్తారు. ప్రతి ఏడాది జనవరి 14న అహ్మదాబాద్ లోని సబర్మతి నదీ తీర ప్రాంతం రంగుల సముద్రంగా మారిపోతుంది. ఈ ఏడాది గుజరాత్ లో జరిగిన కైట్ ఫెస్టివల్ ను ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్ తో కలిసి ప్రారంభించడం విశేషం. ప్రపంచ దేశాల నేతలు స్వయంగా పతంగులు ఎగిరేయడం ద్వారా ఈ పండుగకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వచ్చింది. ఇక రాజస్థాన్ లో మకర సంక్రాంతి సందర్భంగా 3 రోజుల పాటు కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. జైపూర్, ఉదయ్పూర్ నగరాల్లో కోటలు, రాజభవనాల పైకప్పుల నుంచి పతంగులు ఎగురుతాయి. ఇక్కడ కైట్ ఫ్లయింగ్ ఒక ఉత్సవంలా మారుతుంది. పర్యాటకులను ఆకర్షించేలా సంగీతం, జానపద నృత్యాలు, స్థానిక ఆహార పదార్థాలతో ఫుడ్ ఫెస్టివల్ ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహారాష్ట్రలో కూడా మకర సంక్రాంతి రోజున పతంగుల పండుగ జరుగుతుంది. అయితే ఇక్కడ కైట్ ఫ్లయింగ్ తో పాటు తిల్గుల్ లడ్డూలు, హల్దీ కుంకుమ వేడుకలు ప్రధానంగా కనిపిస్తాయి. పిల్లలు, యువత పతంగులు ఎగరవేస్తే పెద్దలు సామాజిక ఐక్యతను ప్రతిబింబించే సాంప్రదాయాలను కొనసాగిస్తారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ పండుగను మాఘీ పేరుతో జరుపుకుంటారు. ఇక్కడ పతంగులు ఎగరవేయడమే కాదు, రైతాంగ సంస్కృతి ఉట్టిపడేలా పండుగను జరుపుకుంటారు. బాంగ్రా, గిద్దా నృత్యాలతో గ్రామీణ ఉత్సవ వాతావరణం నెలకొంటుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కూడా మకర సంక్రాంతి సందర్భంగా పతంగుల పండుగ జరుగుతుంది. గంగానది తీరాల్లో పుణ్యస్నానాలు, దాన ధర్మాలు చేస్తూనే పిల్లల చేతుల్లో పతంగులు దర్శనమిస్తాయి. ఆధ్యాత్మికత, వినోదం కలిసిన పండుగగా ఇక్కడ సంక్రాంతి నిలుస్తుంది. ఇక అమృత్సర్ లో ప్రజలు ఈ పండుగను లోహ్రీగా పిలుచుకుంటారు. రంగురంగుల గాలిపటాలను ఎగరవేసి సంతోషంగా పండుగను జరుపుకుంటారు. ఇక దక్షిణ భారతదేశంలో సంక్రాంతికి భిన్నమైన రూపం ఉంది. తమిళనాడులో ఈ పండుగను పొంగల్ గా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి పేరుతో గ్రామీణ సంస్కృతి ఒట్టిపడేలా వేడుకలు జరుగుతాయి. కోడి పందాలు, ముగ్గులు, హరిదాసుల సందడి ఎక్కువగా కనిపించినా పట్టణ ప్రాంతాల్లో మాత్రం కైట్ ఫెస్టివల్ కు ఆదరణ ఎక్కువ. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో భారీ ప్రణాళికలను అమలు చేస్తోంది. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ 2026ను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తోంది. ఈ ఫెస్టివల్ ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ లో ప్రపంచంలోని 19 దేశాల నుంచి అంతర్జాతీయ కైట్ నిపుణులు పాల్గొంటున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, కెనడా, శ్రీలంక, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, రష్యా, ఉక్రెయిన్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ ప్రత్యేక శైలిలో గాలిపటాలను ఎగురవేస్తున్నారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ స్థాయి కైట్ నిపుణులు కూడా ఈ వేడుకలో పాల్గొనడం విశేషం. మరోవైపు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న కైట్ ఫెస్టివల్ లో పలువురు సెలబ్రిటీలు కూడా సందడి చేస్తున్నారు. గాలిపటాలు ఎగరవేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ లో నటుడు ఇమ్రాన్ హష్మీ పాల్గొన్నారు. కైట్ ఫెస్టివల్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. గాలిపటాల పండుగకు రావడం ఇదే మొదటిసారి అని తెలిపారు. కైట్ ఫెస్టివల్ నిర్వహించడంపై ప్రధాని మోదీకి, గుజరాత్ టూరిజం శాఖకు, అలాగే ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అనేక దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారని, ఇక్కడి వాతావరణం ఎంతో ఉల్లాసంగా ఉందని అన్నారు. ఇక మొత్తానికి భారతదేశంలో కైట్ ఫెస్టివల్ ఒక పండుగ మాత్రమే కాదు, అది ప్రాంతీయ సంస్కృతుల సమ్మేళనం. గుజరాత్ లో ఉత్తరాయణ్ గా, పంజాబ్ లో మాఘీగా, దక్షిణంలో సంక్రాంతిగా మారిన ఆకాశాన్ని రంగులతో నింపే ఆనందం మాత్రం దేశమంతా ఒకటే.